ఇలా కుండలో అన్నం వండే పరిస్థితి మనకి ఎవరికైనా ఉందా? మరి కుమ్మరోళ్ళ వృత్తి పోయింది. వాళ్ళని చదువుకోవద్దా, చదువుకోవద్దా? వాళ్ళు మనోళ్ళు కాదా? ఇప్పుడు కుండలో వండమంటే వాళ్ళని భార్య వంటట్టుంది, కుండ అందుకొని మొక్క మిగిలి కొట్టేట్టుంది. వండారు ఎందుకంటే లేదు, పద్ధతి పోయింది అది. కాబట్టి ఆ ఓపిక లేదు, ఆ పద్ధతి లేదు, ఆ సిస్టమ్ లేదు. వృత్తి అనేది ఎప్పుడు కూడా ఏమైందంటే నిరంతరంగా ఉండదు, అది మారుతుంటుంది. కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిణామాన్ని బట్టి మారుతుంటుంది. ఇవాళ దాదాపు 300 నుంచి 400 టీఎంసీల నిల్వ ఉండే ప్రాజెక్టులు మనం కట్టుకుంటున్నాం. ఉన్నాయి కాక ఈ 10 లక్షల కుటుంబాలను మెంబర్లను చేస్తాం. నువ్వు కాదు, నేను కాదు. అట్లాంటి ఫిష్ కల్చర్ చేస్తాం, ప్రాన్ కల్చర్ చేస్తాం. నదుల మీద మేము ఏం ఆలోచిస్తాం? మీకు ఏమర్థమవుతుంది? అని అర్థమవుతుంది మీకు. కేసీఆర్, ఈటల రాజేందర్ 15 ఏళ్ళు మేము జైళ్ల పాలై, దెబ్బల పాలై, సాగు తయారై తెచ్చినాం తెలంగాణ. ఈ తెలంగాణలో ఉండేటువంటి ప్రతి కులం, ప్రతి మనిషి చిరునవ్వుతోని గర్వంగా కాలగరేసుకొని ఎవరాయ మీరైనా మా తెలంగాణ స్టేట్ అని చెప్పాలి. ఈ 2 ఐటమ్స్ ముఖ్యంగా ఫిష్ కానీ, మీట్ కానీ, మాంసం కానీ, దీనికి లోకల్ మార్కెట్ ఉంది. గొర్రెలు 350 లారీల గొర్రెలు వస్తాయి మనకు హైదరాబాద్కు. అవి వచ్చుడు బంద్ కావాలి, మనం పంపుడు సులువు కావాలని చెప్పి మనం ఈ పని చేస్తున్నాం. ఎప్పుడైతే ఆర్థికంగా మనం బాగున్నామని అర్థమైందో ఆ తెల్లారి నుంచి మొదలుపెట్టి మనకి ఏమేమి వృత్తులు ఉన్నాయి, మన గీత వృత్తి ఏంది, చేనేత వృత్తి ఏంది, మనం మత్స్యకారులు ఉన్నారు, మన ఏ కులాలు ఉన్నాయి, ఎట్లా ఉంది, మనకున్న ఎనర్జీ ఏంది, మనకున్న శక్తి ఏంది అని చేసుకొని స్కీములు తయారు చేసుకొని ఈ బడ్జెట్లు పెట్టాం. నిన్న పని చేయదలుచుకుంటే ఖచ్చితంగా దిగితే 100% విజయం సాధిస్తాం.